103వ సంకీర్తన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు ఈ ధ్యాన భాగాన్ని మనం చూసినట్లయితే గనుక ఈ 103వ సంకీర్తన దావీదు మహాభక్తుడు రాసినటువంటి కీర్తన ఏమని రాస్తున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. ఈ సంకీర్తన చెప్పమంటే అందరూ కూడా కంటదా చెప్పేస్తూ ఉంటాం. ఈ 103వ సంకీర్తన మనం చిన్నతనం నుండే మన నోటిలో నానుతున్నటువంటి కీర్తన. ఈ 103వ సంకీర్తన చాలామంది కళ్ళు మూసుకుని కూడా చక్కగా చెప్పుకొచ్చేస్తారు. కానీ ఈ కీర్తనకారుడు రాసినటువంటి భావం ఏంటి, ఈ కీర్తనకారుడు ఈ కీర్తన రాయడంలో గల ఆంతర్యం ఏంటి అనేది ఈరోజు మనం చూస్తే గనుక ఈ 103వ సంకీర్తన దేవుని ప్రేమను చూపించేటువంటి కీర్తన. ఈ 103వ సంకీర్తన దేవుని ప్రేమను బయలుపరిచేటువంటి కీర్తన. దీంట్లో 2-3 వచనాలు మనం చూస్తే దేవుని ప్రేమ ప్రస్ఫుటంగా మనకి కనపడుతూ ఉంటుంది. చూడండి, 8వ వచనంలో అంటాడు కదా, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. 13వ వచనం చూడండి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. 17వ వచనం చూడండి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును, ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరములను నిలుచును. ఈ 4 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి అర్థాలని మనం గ్రహిస్తే దేవుడు ఎంతటి ప్రేమామయుడు అనేది మనకి ప్రస్ఫుటంగా మనకి కనపడుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఈ 103వ సంకీర్తన మనం చిన్నతనం నుండే సండే స్కూల్ స్థాయి నుండే మన పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. అలాగే మనము కూడా ప్రతి సందర్భంలోనూ కూడా ఎక్కువగా 103వ సంకీర్తనని మనం చదువుకుంటూ ఉంటాం. అలాగే మనం ఒంటరిగా బాబులు తీసుకోవాలన్నప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటే తెలుసా, మనకు తెలిసిన కీర్తనలు ఎక్కువగా చదవాలనుకుంటానికి ఇష్టపడతాం. అందులో ఈ 103వ సంకీర్తన కూడా ఒకటి. ఈ 103వ సంకీర్తన గురించి మనం ధ్యానించుకుంటే కనుక ఇందులో మనకేం కనపడుతుంది అని అంటే, యథావిధిగా మనం చదువుకెళ్ళిపోతాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమైన సన్నిధించుము ఆయన చేసిన ఉపకారంలో. అంటే ఉపకారాలు మరవద్దని చెప్తున్నాడండి అని ఒక ఫిక్స్ అయిపోతాం మనం. ఇప్పుడు చూడండి, ఒక గుడ్డివాడు ఉన్నాడండి. ఆ గుడ్డివాడికి ఒక ఫ్లవర్ ఇచ్చి ఇదేం ఫ్లవర్ చెప్పమంటే ఏం చెప్తాడు? ఒక మోగవాడు ఉన్నాడు, ఒక మోగవాడికి మనం హల్లెలూయా హల్లెలూయా అని పాడుతున్నామని నువ్వు కూడా పాడంటే పాడగలదుడా? ఇప్పుడు నడవడం రానటువంటి వాళ్ళని కొండ మీద వదిలేసి కింద దిగొచ్చారంటే నడవగలదుడా? ఎందుకని? ఆ గుడ్డివాడికి ఆ పువ్వు ఏంటనేది ఆ స్పర్శ కూడా తెలియనటువంటిది. అలాగే ఆ మూగవాడికి హల్లెలూయా అంటే ఏంటంటే మన పదాలు పలుకుతున్నాం కానీ అతనికి మనం ఏం పలుకుతున్నామో తెలియనటువంటిది. అలాగే ఆ చిన్న పిల్లాడిని కొండ మీద ఏంటంటే వాడికి నడక రానటువంటిది. ఎందుకంటే ఆ అనుభవాన్ని వారు చూడలేదు కాబట్టి ఆ పువ్వేంటో చెప్పలేకపోతాడు. 2 మనం ఏం పలుకుతున్నామో పలకలేకపోతాడు. 3 ఆ నడవలేకపోతాడు, ఎందుకంటే అనుభవం లేక. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ 103వ సంకీర్తన ఉపకారాలు మరిచిపోవద్దు అని ఒక ఫిక్స్ అయిపోయాం. మనము కూడా దీనిలో ఏం చూడట్లేదంటే దేవుని ప్రేమను రుచి చూడట్లే. ఈ 103వ సంకీర్తనలో దేవుని ప్రేమను మనం రుచి చూచేటట్టయితే గనుక ఈ 103వ సంకీర్తనలో దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా అనే భావన మనకి కలుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మొదట అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును
సన్నుతించుము. మొదటి వచనంలో మొదటి లైన్లో బాగానే ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం అన్నాడంటే ఏముంది ఆయన అంతరంగంలో? మనం ఏమనుకుంటామంటే ఈ ఒక్క దేహాన్ని మనం చూస్తాం. ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయమునంట, ఈ దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయము మనకు సంబంధం లేకుండా 24 గంటలు దానికి అదే పని చేస్తూ ఉంటుందంట. ఎవరు మీరు చెప్తున్నారా? ఇప్పుడు కారు ఇచ్చే కీలు ఉంటాయి పిల్లలకి, దానికి కీ ఇస్తే ఏం చేస్తుంది? ఆ లోపల మోటార్ తిరుగుతుంది, ఆ చక్రాలు ఆ మోటారు కదిలిస్తుంది. మీరేమన్నా రోజు కీ ఇస్తున్నారా? లోపల ఉన్న ఆర్గాన్స్ కీ ఇస్తున్నారా? కానీ దేవుడి సృష్టి క్రమములో మానవుని తయారు చేసినప్పుడే మొత్తం మన దేహం ఈ పై రూపాన్నే కాదు, మన దేహంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఒక క్రమం పెట్టాడంట, నువ్వు ఎలా పని చేయాలి అని. ఈ కళ్ళు ఉన్నాయి, ఆ కనురెప్పలు చూడండి, ప్రతి 5 సెకండ్కి ఒకసారి టప్ 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 లాడుతూ పడుతూ ఉంటాయి. మనకు కావాలని కదుపుతున్నామా? ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు కానీ, బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా దానికి అదే రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. మీరు ఏమైనా మోటరేట్ తోడుతున్నారా మొత్తం అన్నిటికి? ఆ హార్ట్ కూడా దానికి అదే పంపింగ్ అవుతూ ఉంటుంది. మనం తిన్నటువంటి ఆహారం కూడా జీర్ణాశయంలో ఏమేం కలవాలో, పైత్యరసము, క్లోమరసము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అంటే అది రిలీజ్ చేసుకుంటూ ఉంటుందంట, అది డైజెస్ట్ అవుతుందంట. మీరు పెట్టారా వాటికి ఏమన్నా ఆర్డర్? అంటున్నాడు కదా, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవునికి స్తోత్రం. ఈ దేహము, ఈ పై రూపము, ఈ మనస్సే మనం దేవునికి లోబడతలేదు, కానీ మన దేహంలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడానంట దేవుడు పెట్టిన క్రమానికి లోబడుతుందంట. ఆలోచించండి, మీరు ఎప్పుడైనా తల్లులు గర్భంలో పిండాన్ని ఎలాగ ఎదుగుతుందో మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా? మీరు పెడుతున్నారా బిడ్డలకి అవయవాలు, ఎముకలు మీరు పెడుతున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, దేవుడి సృష్టిలో దేవుని యొక్క ప్రేమను చూడాలంటే మనం రూపం చూసుకుంటే చాలండి. దేవుని రూపం, దేవుని ప్రేమ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నుతించుము. ఎందుకో తెలుసా? ఒక్కసారి ఆ గుండె దేవుని మాటని కాదని ఆగిందంటే, ఒక్కసారి ఈ కనురెప్పలు మీకు సంబంధం లేకుండా ముయ్యబడిపోయినాయి అంటే, ఒక్కసారి ఆ లివరు ఆ క్లోమరసాన్ని రిలీజ్ చేయకుండా ఆగిపోయిందంటే, ఆ నర్వస్ సిస్టంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయిందంటే, మీరు చేస్తున్నారా? ఇదంతా ఎవరి పనో తెలుసా? దేవుడు చేసిన గొప్ప పని. అది కారణం ఏంటో తెలుసా? దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం ఏదో చాలాసార్లు చదివేస్తుంటాం ఈ మాటని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. అంటే ఆరాధించడమే కదండి, కీర్తించడమే కదండి, కొనియాడమే కదండి, చాలాసార్లు నేర్చుకుని ఉంటాం. కానీ ఆయన అంతరంగంలో దేన్ని బట్టి మాట్లాడుతున్నాడో ఎప్పుడైనా గ్రహించామా? ఈరోజు మనం ఏదో బ్రతికేస్తున్నాం కదా, ఇదంతా మనకి ఇచ్చిన ఆరోగ్యము, మనం తింటున్నాం కాబట్టి మంచి ఆరోగ్యంగా పుష్టిగా ఉన్నామని అనుకుంటున్నాం. కానీ ప్రతి క్షణము, ప్రతిరోజు కూడానంట దేవుడు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాడంట. ఆయన ఎంత అబ్జర్వేషన్ చేస్తున్నాడంటే, ఈరోజు మ్యాక్సిమం అందరూ కూడా హెడ్ బాత్ చేసి వచ్చి ఉంటారు, తలస్నానాలు. మీ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకుని వచ్చారా అమ్మా? ఇలా చూసుకుంటాము అప్పుడప్పుడు దూకున్నప్పుడు, అయ్యి బాబు ఎంత ఊడిపోతుంది, పోన్లే దాచిపెడదాం, ఎందుకో గిన్నె వస్తుంది. కానీ మన వెంట్రుకని కూడా ఆయన లెక్కిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. మన ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో వెంట్రుకను కూడా లెక్కిస్తున్నాడంట ఆయన. అంటే ఆయన ప్రేమ తీవ్రత మనకు అర్థం కావాలి, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నది? నువ్వు లెక్క, నీకు పని పాట లేకున్నా ప్రభా నువ్వు లెక్కెట్టుకో, మాకు ఖాళీ లేదు. లోపల ఉన్న ఒక ఆర్గాను దేవుని మాటని కాదనుకుని ఆగిందంటే మనం ఎవరం కూడా బ్రతకలేము. కానీ వీటిని ఏం చేస్తున్నామంటే, అవి దేవుని మాట చక్కగా వింటున్నాయి, మనమేం చేస్తున్నాం తెలుసా? ఆ దేవునికి లోబడేటట్టుగా మనం ఉండలేకపోతున్నాం. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. రెండో చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన
ఉపకారములలో దేనిని మరువకుము. దేవునికి స్తోత్రం. మొదటి బాణం ఉంది, తన దేహానికి, తన దేహంలో ఉన్న అవయవాలకి, తను చేసిన మేళ్ళకి అన్నిటిని బట్టి కూడా సన్నుతించుమని చెప్పాడు. రెండో దాంట్లోకి వచ్చినప్పుడు అంటున్నాడు కదా, ఆయన చేసిన మేళ్లను మరువకుము. ఆయన చేసిన మేళ్ళు మరువకూడదంట అని అన్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? నా జీవితంలో ఏం చేశాడబ్బా దేవుడు అని ఆలోచించేస్తాం. మనకు ఎలా కనపడాలి మేళ్ళంటే? మంచి ఇల్లు కనపడాలి, మంచి ఉద్యోగం కనపడాలి, మంచి బండి కనపడాలి, మంచి కారు కనపడాలి, లేదా బంగారం ఇవి అనుకుంటాం మనం మేళ్ళంటే. ఈరోజు మీరు సజీవులుగా ఇక్కడ కూర్చున్నారంటేనే దేవుడు చేసిన మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్నామంటేనే దేవుడు చేసిన మేలు. ఆరోగ్యముతో దేవుని సన్నిధానంలోనికి మనం రాగలిగామంటేనే దేవుని చేసిన మేలు. ఈ గాలి, ఈ వాయువు, ఈ ఆక్సిజన్ మనం పీల్చుకుని మరలా విడిచిపెట్టగలుగుతున్నామంటేనే దేవుడు చేసిన మేలు అది. మనం నడుచుకుంటూ క్షేమంగా ఇక్కడి వరకు రాగలుగుతున్నామంటేనే దేవుడు చేసిన మేలు అది. దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోతేనంట మన జీవితంలో ఆనందమే ఉండదంట. ఇందా చెప్పాను కదా, మనకి దేవుడు చేసిన మేళ్ళు అంటే ఏంటి? మనం అడిగే పనికి మళ్ళీ అన్నీ కూడా దేవుడు ఇచ్చేయాలి. మన ప్రార్థనలో పెట్టే ప్రతి అంశంలో కూడా ప్రభా నాకు అది, నాకు ఇది, నాకు ఆ ఉద్యోగం కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలి, అడిగే ప్రతి వాటిని కూడా రేపు పొద్దున మనం లేచినప్పటికల్లా మనం ముందు ఉండాలి. అబ్బా దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడండి అని చెప్పుకుంటాం. మనం మేలు ఏంటో తెలుసా? దేవుని మేలులు ఇందా చెప్పాను కదా, మన దేహంలో ఒక్క పార్ట్ ఆగినా, దేవుని మాటకి లోబడకపోయినా మనం ఇక్కడ ఉండేవారం కాదు. ఈ రోజున ఎక్కడ ఉండేవారం? కృప ఉంటే హాస్పిటల్లో ఉంటాం, లేదంటే ఎక్కడ ఉంటాం? తూర్పు వైపా? అది తూర్పేనా? ఇది ఈ తూర్పా? ఆ రోడ్లో ఉందో. కేవలం దేవుడి చేసిన మేళ్ళంటే లోక సంబంధమైన వాటిని చూడకండి. మనం ఇలాగ బ్రతకగలుగుతున్నామంటే, మన శ్వాసను పీల్చగలుగుతున్నామంటే, మన కనులారా చూడగలుగుతున్నామంటే, మన చెవులారా వినగలుగుతున్నామంటే, ఊపిరితో మనం జీవిస్తున్నామంటేనే దేవుడు చేసిన మేలు అది. దేవునికి స్తోత్రం. ఆ మేలును మర్చిపోతే మనం ఆనందించలేమంట. మన ఆలోచనలన్నీ ఉన్నతమైనవి, కానీ దేవుని ఆలోచనలు అంతకంటే ఉన్నతమైనవి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈరోజు మరొక నూతన దినాన్ని ఇచ్చాను నీకే, మరొక నూతన నెలలో మొదటి పునరుద్ధాన దినాన్ని నీకు ఇచ్చాను కదా, ఆయన సన్నిధానంలో నువ్వు స్తుతించమని. మనం ఈ ప్రతి వారం వచ్చే కదా ప్రభా, ఈ కాదు ప్రభా, నాకు ఈ రోజున ఖచ్చితంగా నేను వెళ్ళానంటే 10 ఏళ్ళు సంపాదించుకుని రావాలా. మన ఉపకారాలు, మన మేలులు అయ్యైతే దేవుడు అంటాడు, నిన్ను ఇక్కడ కూర్చోబెట్టడమే నేను చేసిన మేలు. ఆయన సన్నిధానంలోకి రావడమే గొప్ప మేలు. కానీ మనం అలా భావించాం. చూడండి, ఇది ఒక కట్టడి. ఆయన చేసిన మేళ్ళను మర్చిపోకూడదంట. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. జాగ్రత్త చెప్తున్నాడు. దేనికంట జాగ్రత్త? ఎప్పుడు చెప్తాం? ఒళ్ళు దగ్గరెట్టుకోవాలని కదా. జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఒళ్ళు దగ్గరెట్టుకో. ఏంటనంటే, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకుండునట్లు, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును. జాగ్రత్తగానండి. దేవుడు చేసిన మేళ్ళనంట మనం మర్చిపోకూడదంట. ఎక్కడుండాలంటేనంట మన హృదయంలో ఉంచుకోవాలంట. మన హృదయంలో ఉంచుకుని ఏం చేయాలంటే వాటిని నీ మనసుకు బహు జాగ్రత్తగా కాపాడుకోనమో, నీ కుమారులనుకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలంట. వీటిని దేవుడు చేసిన మేళ్ళని బట్టి. మనం ఏం చేస్తాం? నా జీవితంలో ఏం చేయలేదండి. ఒకసారి ఆలోచించుకోండి అమ్మా, దేవుడు మీ జీవితంలో ఏమేమి చేయండి. ఈ వారంలో అయితే ఏమీ లేవండి. పడుకుని పొద్దున్న మరల కన్ను మనం సజీవులుగా లేస్తున్నామంటేనే దేవుని కృప అండి. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్ళి మరల లోపలికి వస్తున్నామంటేనే దేవుని కృప. బయటికి వెళ్ళి అంటే రోడ్ల మీద కాదో, గుమ్మంలో జారి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా అమ్మా? కానీ దేవుడు నిన్ను నన్ను తన దూతల కంటే ఆజ్ఞాపించి మనల్ని రాయి తగలకుండా మన చేతి మీద ఎత్తి పెట్టుకుంటున్నాడంట ఆయన. ఇజ్రాయెల్ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే, ఇదిగో నిన్ను ఎక్కడ తీసుకొచ్చానో తెలుసా? సమృద్ధి కలిగిన దేశంలోనికి నేను
తీసుకొచ్చిన అక్కడ ఏముండదంటే కరువు అనేది ఉండదంట, ఏమనేది ఉంటే అయ్యో ఇది లేదే అనే బాధ ఉండదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ నువ్వు నీ పశువులు, గొర్రెలు, బంగారం ఇవన్నీ వృద్ధి పొందేసి నువ్వు మంచి గృహం కట్టేసుకుని ఇవన్నీ చేసిందుకున్న తర్వాత నిన్ను విడిపించిన దేవుణ్ణి మర్చిపోతావేమో. నిన్ను విడిపించి తీసుకొచ్చి నీకు సమృద్ధి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతావేమో. ఎటువంటి మేళ్ళో తెలుసా? ప్రయాణంలో నీకు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా నీకు తోడుగున్న దేవుడే, నీ బట్టలను మాయకుండా, నీ చెప్పులు చిరగకుండా, అరగకుండా నేను కాపాడిన దేవుడే, బండ నుండి నీళ్లు రప్పించిన దేవుడే, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుణ్ణి ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో. జాగ్రత్తగా ఉండు. గత వారం చెప్పాను నేను, మనము కూడా ఐగుప్తు దేశము నుండి పరమ కనానుకు ప్రయాణం చేస్తున్న మనము కూడా ఇప్పుడు ఈ పరమ కనానుకు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో, అరణ్య మార్గంలో, ఈ యొక్క లోక సంబంధమైన మార్గంలో మనము కూడా దేవుని చేసిన మేళ్లను మర్చిపోతున్నామేమో. దేవుడి రోజు కూడా మనకు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండమో. ఎందుకంటే ఆ దేవుడు మన జీవితంలో మేళ్లను చేస్తున్నాడంటే కేవలం ఆయన మనపై చూపిన ప్రేమ మాత్రమే. దేవుడే ప్రేమ అయి ఉన్నాడంట. అంటే దేవుళ్ళ గుణాల్లో ప్రేమ ఒకటి కాదు, ఆయన స్వభావమే ప్రేమ అంట. అంటే దేవుడికి ప్రేమకి పోలిక చేస్తే కనుక సమాంతరం అంట. అది ఆయనే ప్రేమ అయి ఉన్నాడంట. మన గుణాలు చెప్పమంటే మంచిగా పాటలు పాడతారండి, మంచిగా ఆరాధన చేస్తారండి, మంచిగా వాక్యం చెప్తారండి, మంచిగా చర్చికి మానకుండా వెళ్తారండి, అబ్బాయి దేవుడు పని అంటే వెనకాడరండి, ఇవన్నీ చెప్పుకొస్తాం కదా. కానీ దేవుళ్ళో ఉన్న స్వభావం ఏంటంటే ఒకే ఒకటి, ఆయనే ప్రేమమయుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమే ఈరోజు మనల్ని ఇక్కడికి నడిపించింది. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, ఇప్పుడు దేవుడి స్వరూపం ఏంటంట. ఇప్పుడు ప్రేమ స్వరూపం చెప్పమంటే ఏం చెప్తారు? ప్రేమ యొక్క రూపాన్ని చూపించమంటే ఏం చూపిస్తారు? ఇప్పుడు ప్రేమకి సింబల్ ఏంటి అమ్మా? ఎవరన్నారు? మీరందరూ క్రిస్టియన్సేనా? క్రీస్తుని నమ్మినవారేనా? బైబిల్ చదువుతున్నవారేనా? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తుంది? ప్రేమకి సింబల్ ఏంటంట? దేవుడు ప్రేమకి రూపమైనాడంట. ఇప్పుడు చెప్పండి, హాటా వెరైటీగా పెడుతున్నారు ఇలాగంట. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ప్రేమకి రూపం ఏంటి అమ్మా? ఇప్పుడు చెప్పండి, హార్ట్ అనండి, అప్పుడు చెప్తాను. మీకు చూపించాను ప్రేమకు రూపం ఏంటంటే మరొకసారి చెప్పండి. దేవుడు ప్రేమ స్వరూపము అంటే రూపము, సింబల్. ప్రేమకి సింబల్ ఏంటంటే దేవుడు. దేవునికి స్తోత్రం. చదవండి అన్నమాట. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు, ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు. అమ్మా, హార్ట్ మీద నిలబడ్డామా మనం? ఇప్పుడు దేవునిలో నిల్చున్నామంటేనే ప్రేమలో నిల్చున్నట్లు. ప్రేమలో నిల్చున్నామంటే దేవుడు లోక సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ. ఆ ప్రేమకు రూపం ఏంటంటే దేవుడంట. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మీరు నా ప్రశ్న, మీరు దేవుని ప్రేమలో నిల్చున్నారా లేదా? నా ప్రశ్న అర్థం కాలేదా? మీరు దేవుని ప్రేమలో నిల్చున్నారా, లోక సంబంధమైన ప్రేమలో నిల్చున్నారా? దేవుని ప్రేమలో నిల్చున్నారంటే ఇప్పుడు మీ ప్రేమ రూపం ఏమవ్వాలి అమ్మా? రెండు ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని ప్రేమలో నిల్చున్నారంటే ఇప్పుడు మీలో ఎవరు నిల్చోవాలి? ఉన్నాడా? బైబిల్లో మాటే, నా సొంత మాటలు కాదు. అబ్బెబ్బే, ఏంటది? ఇదండి మా సింబల్. ఆయనే ప్రేమకి రూపమై ఉన్నాడు. మనం ఆ ప్రేమలో నిలిచుంటేనంట ఆయన మనలో నిలిచి ఉంటాడంట. మరొకసారి చూడండి ఆ మాట, రెండో మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏం చేస్తాడండి ఆయన ఉపకారాలు? ఏం చేస్తాడండి ఆయన మన జీవితంలో ఉపకారాలు? ఈ అధ్యాయం నుండే మనము చూద్దాం. 3వ వచనం చూడండి ఏమంటున్నాడో. ఏంటి ఆయన చేసిన ఉపకారాలు అంటే,
ఏంటి దావీదు చెబుతున్నటువంటి ఉపకారాలు దేన్ని మరవద్దని అంటున్నాడంటే 3వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. దోషాలంటే అది ఒక్కడు దొరికేద్దాం మనకి పాపం అనేది. పాపం అనేస్తున్నాం అందరూ కూడా. దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ఆలోచనలు కానించి, మన నడక కానించి, మన తలంపులు కానించి, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించే జీవన విధానం కానివ్వండి, అనుదినము కూడా దేవుని సహవాసం లేకపోవడం దగ్గర నుండి ఇవన్నీ కూడా దోషాలకు వస్తాయి. ఇప్పుడు తప్పు చేసాడంటే పాపం అని ఒకటే వస్తుందా? తప్పు అంటే ఏమని వస్తుంది? చాలా రకాలుగా దాన్ని వివరించవచ్చు. ఏ తప్పు అని అడుగుతాను తర్వాత. అమ్మ ఆయన తప్పు చేశాడు, ఏం తప్పు చేశాడండి అంటే తప్పులో రకాలు ఉన్నాయా లేవా? దోషం అంటే ఒకటి కాదు. దోషం అంటే బల్క్ మాట. అంటే మన జీవితంలో దేవునికి చిరాకు పని అన్నమాట, దేవునికి ఇష్టం లేదన్నమాట. అది దోషం అని అంటే ఆయనంట అటన్నిటిని కూడా ఏం చేశాడంట? క్షమించాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి ఊహించుకోండి, ఈ రోజు లేసి నేను దేవునికి విరోధంగా ఏం చేశాను? అబ్బాయి ఏమి లేవండి, పొద్దున్న లేచాను, రెడీ అయ్యాను, మనస్సు, తలంపులు, ఊహలు, మందిరానికి ఆలస్యంగా వచ్చిన దోషమే, అవునా కదా? అబ్బాయి మందిరంకి వచ్చి కూర్చున్నామా లేదండి అంటారా? మందిరానికి సమయానికి రాకపోయినా, ఇప్పుడు అటెండెన్స్ వేయకపోయినా, ఇప్పుడు పడ్డాయి అటెండెన్స్, దోతలో చేంజ్ చేస్తాయంట, పడ్డాయా? మాకు అటెండెన్స్ పని ఏముందండి, ఆయనే మా ఓడైనప్పుడు ఇక్కడ రాదు. దోత వచ్చి ఇదిగో ప్రభా ఈ ఆదివారం కూడా ఒక్క రోజు కూడా రాలేదు ప్రభా, ముందుగా పాటలు పాడేటాయని అంటాను. ఇప్పుడు చెప్పండి, దానికి శిక్ష ఉంటుందా ఉండదా? అయినా తెలుసుకున్నా కూడా వెళ్దాంలే. ఆయనంట మన దోషములన్నిటినీ క్షమించాడంట, మన సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు. తర్వాత 4, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచు ఉన్నాడు. సమాధిలో నుండి ఆయన ఏం చేశాడంటే మన ప్రాణాలనే విమోచించాడంట. ఎలా విమోచించాడనంటే పాపము ద్వారా, శాపం ద్వారా, అతిక్రమాల ద్వారా మనం దేవునికి విరోధముగా జీవిస్తూ మనము ఏం తెచ్చుకున్నామంటే పాపము పరిపక్వమై ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం. అంటే ప్రతిరోజు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం, దాని ద్వారా ఏం సంపాదించుకుంటున్నాం? మనం పాపాన్ని సంపాదించుకుంటున్నామంట. దాని ద్వారా వచ్చే జీతం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ జీతం పెద్ద లెక్క కాదండి, రోజు వచ్చే జీతమే గొప్ప అండి అనుకుంటున్నాం కదా. ఆజ్ఞాతిక్రమం పరిశుద్ధ పునరుద్ధాన దినాన, పరిశుద్ధ శుక్రవారం దినాన, ప్రతి దినము కూడా ఆదిమ సంఘం ఏ రీతిగా అయితే అనుదినము దేవుని సహవాసంలో కూడుకుంటూ వచ్చిందో అలా కూడుకోండి. అంటే ఈ ఆజ్ఞ మాకు అవసరం లేదండి. ఎందుకో తెలుసా? ఇది మహా అయితే పాపం వస్తుంది, పాపం ద్వారా మహా అయితే మరణం వస్తుంది, కానీ దీనికంటే విలువైనది ఉందే, దానికోసం మేము పాకులాడుతున్నామండి. ఆ పాపము ద్వారా వచ్చేటువంటి జీతము మరణం అంట. ఆ మరణ స్థితి ద్వారా మనం ఎక్కడ ఉండాలంటే సమాధిలో ఉండాలంట. ఆ సమాధిలో ఉండాల్సినటువంటి మనల్ని ఏం చేయాలంటే ఆయన విమోచించి మనల్ని తీసుకొచ్చాడంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం కానీ చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన పాపాల కోసం. ఆ పాపం అనే మాటను విడిచిపెట్టరా? నాకు తెలవక అడుగుతున్నాను. నన్ను రక్షించడానికి అని అనలేరా ధైర్యంగా? ఎందుకంటే ఆ రక్షణ పరిపూర్ణత లేదు కాబట్టి మనలో ఆ మాట అనలేకపోతున్నాం కదా. అమ్మా నీకేమంటే ఇష్టం అని అంటే ఏమంటావు? బిర్యానీ అంటే ఇష్టం. ఎందుకని? బిర్యానీ పెడితే ఖచ్చితంగా తినేస్తాం కాబట్టి. కాకరకాయ అంటే ఇష్టం అండి అని అంటామా? ఎందుకు ఇదేనా? ఒకవేళ కాకరకాయ అంటే ఇష్టం అని అనుకో, వాళ్ళు కాకరకాయ ఉండేసరికి నేను దాన్ని తినలేను కాబట్టి. ఏమి ఇష్టం అని చెప్తాం? ధైర్యంగా చెప్తాం. ఎందుకో తెలుసా? ఎంత పెట్టినా తింటాం కాబట్టి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడనంటే మనం ఏమన్నా తెలుసా? మన పాపాల కోసం. పాపాలు పోలేదా ఇంకా? పాపము నుండి విడిపించి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. మూలం ఏంటి? రక్షణ ఇవ్వడం. పాపము కాదు మూలం. మూలం ఏంటంటే రక్షణ ఇవ్వడం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నాకు రక్షణ ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. పాత బంధంలో మనం చూస్తే
అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చారా లేదా? అలా కొన్ని సందర్భాలు మనకు కనపడతాయి. ఏలీ దగ్గరికి దేవదూతలు వచ్చారా లేదా? ఇప్పుడు యేసై కూడా దేవదూతల పోలికలు వచ్చాడా? ఇప్పుడు ఆయన దేవదూతల పోలికలు రాగలడా లేదా? మరి దేవదూతల పోలికలు వచ్చాడా? ఏ పోలికలు వచ్చాడు? ఎందుకని? చూడండి, మరొకసారి మాట చదువుతున్నాను. ఆ పట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. ఆగండి ఒకసారి. ఇప్పుడు మరణం ఎవరి ద్వారా వచ్చింది? అపవాది ద్వారా మానవుల్లోనికి ఏమొచ్చిందంటే మరణం వచ్చిందండి. ఆ మరణం ఎలా తీసుకుందంటే అది ఆ రక్త మాంసాలు సంపాదించుకున్నటువంటి పిల్లలు కంట అది ఆజ్ఞను అతిక్రమించేలా చేసి వారిలోకి ఏం తీసుకొచ్చిందంటే మరణం తీసుకొచ్చిందంట. ఇప్పుడు ఆ మరణాన్ని తీసేయాలి. ఇప్పుడు ఆ మరణాన్ని తీసేసి తన బిడ్డను సంరక్షించుకోవాలి. అందుకని చూడండి, మరణం ద్వారా నశింపజేయటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఆగండి, ఇప్పుడు నాకు చావు అంటే భయం లేదన్న వాళ్ళు ఎంతమంది? అయ్యి బాబు నాకు చాలా భయం అండి అన్న వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరదేశ్కి వెళ్తారు కదా. పరదేశ్లో మనం పనికి వెళ్ళాలా? పరదేశ్లో మనం సంపాదించుకోవాలా? పరదేశ్లో రేపు పొద్దున్న ఎలా బ్రతుకుతామనే దిగులు ఉంటుందా? పరదేశ్లో నాకు అనారోగ్యంగా ఉందని ఉంటుందా? పరదేశంలో మరణ భయం ఉంటుందా? పరదేశంలో కష్టాలు ఉంటాయా? పరదేశంలో నష్టాలు ఉంటాయా? పరదేశంలో డబ్బు లేదనే దిగులు ఉంటుందా? పరదేశంలో అయ్యి బాబు నా బిడ్డలు భవిష్యత్తు ఏంటారా బాబు, వీళ్ళకి ఎలా పెళ్ళిళ్ళు చేయాలనేది ఉంటుందా? అమ్మా ఇప్పుడు చెప్పండి, ఇది బెటరా ఇది బెటరా? అమ్మా ఇప్పుడు ఏది నరకం ఏది పరదేశం చెప్పండి? ఇదే నరకం. మనమేమంటున్నాం, అయ్యి బాబోయ్ చావు అంటే వద్దండి. మనకేముండాలో తెలుసా? నిరీక్షణ ఉండాలి. అదే అంటున్నాడు అక్కడ. ఏమంటున్నాడు చూడండి, మరణ భయము చేతను, తర్వాత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడం. ఏ దాస్యం అంటే అపవాది యొక్క దాస్యము నుండి లోబడిపోయినటువంటి మనల్ని విడిపించడానికంట. ఇప్పుడు అక్కడ ప్రభు చెప్పాడు, జీవిత కాలం అంతయు మరణ భయం చేత విడిపించడానికంట. జాతకనండి, జీవిత కాలము చిన్న పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా ఏముంటుంది తెలుసా? మరణ భయం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడుండే కష్టాలు అక్కడ ఉండవు, ఇక్కడుండే శ్రమలో అక్కడ ఉండవు, ఇక్కడ ఉండేటువంటి బాధలో అక్కడ ఉండవు. మరి అటువంటిప్పుడు మనం దేని కోరుకుంటాం అమ్మా? ఇప్పుడు ఆదివారం రోజున మీరు చర్చికి రావాల్సి సర్లేదు, చక్కగా ఇంట్లో తినేసి పడుకోండి అన్నాం అనుకో, ఏది కోరుకుంటారు చెప్పండి? చక్కగా పడుకోమన్నారు కాబట్టి పర్లేదబ్బా, ఈరోజు ఏం తెచ్చుకుందాం, శుభ్రంగా వండేసుకుందాం కదా. కష్టాన్ని కోరుకుంటామా సుఖాన్ని కోరుకుంటామా? మరి పరదేశంలో సుఖం ఉందంటే మనం ఏమంటున్నాం ఇప్పుడు? బాబోయ్ వద్దండి, బాబోయ్ వద్దండి. ఎందుకంటున్నాం? మనము పరిపూర్ణ క్రైస్తవ నిరీక్షణలో లేము కాబట్టి, మనం పరిపూర్ణంగా క్రీస్తు ప్రేమను ఎరిగి ఉండలేదు కాబట్టి, మనం పరిపూర్ణంగా క్రీస్తు పోలికలోనికి మనము మారలేదు కాబట్టి. అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు అందరూ ఏమన్నారు? పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే అబ్బా సూపర్ రావు నేను ఆహ్వానిస్తాను అన్నాడు కదా. దేనికి విలువ ఇచ్చాడు అమ్మా? మరణానికి విలువ ఇచ్చాడా? అలాగే స్టెఫెన్ ఉన్నాడు, స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నారు, స్టెఫెన్ రాళ్ళతో అరే కొట్టకండి రావు అన్నాడా? ఏం చేస్తున్నాడు? వాళ్ళు రాళ్ళతో కొడుతుంటేనంట మోకరించి ప్రభు వీరిని క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. పేతురు ఉన్నాడు, పేతురును ఆ యాకోబు యోహానులు ఏం చేశారు? ముందు భయపడ్డారు, కానీ క్రీస్తులో పరిపూర్ణత పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? చావుకైనా తెగించారు. సిలువేస్తారా? వేసుకోండి, కానీ వేసేలాగా నన్ను వేయకండి, నన్ను తిరగేసేయండి అన్నాడు. ఎవరు చెప్పారు? తిరగేసి సిలువేయండి అని ఎవరు చెప్పుకున్నారు? పేతురే చెప్పుకున్నాడు. సిలువేస్తామంటే ఏం చేయాలి మనం? బాబోయ్ పారిపోవాలి. కానీ సిలువేస్తారా? ఏసేలాగా మటుకు నన్ను వేయకండి, నేను దానికి అర్హుని కాదు, నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని కోరుకున్నాడంట. ఎందుకో తెలుసా? ఆ మరణ భయము, ఆ దాస్యం క్రింద వారు లేరు కాబట్టి.
కానీ యేసయ్య ఎందుకు వచ్చాడు చూడండి మరొకసారి. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎందుకు దేవదూతల స్వరూపంలో ఆయన ఈ లోకంలో రాలేదంటే, అపవాది అయితే మన రక్త మాంసాల్లో పాపాన్ని ప్రవేశపెట్టి దేవునికి దూరం చేసిందో, ఆ రక్త మాంసాలకు పట్టినటువంటి ఆ పాపాన్ని, ఆ శాపాన్ని, ఆ శిక్ష నుండి తప్పించడానికి, మనలో ఉన్నటువంటి ఆ మరణ భయాన్ని తొలగించి అపవాది దాస్యం కింద విడిపించడానికి ఆయన కూడా ఎలాగైపోయాడంటే మన వలె రక్త మాంసాలు ధరించుకున్నాడంట. ఆయన శోధింపబడ్డాడు, శోధింపబడ్డ శ్రమలను రుచి చూచాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ శ్రమలను రుచి చూచాడు కాబట్టి ఆ శ్రమల నుండి తప్పించడం కష్టమా ఈజీయా? అమ్మా, మేము ఏజెన్సీకి వెళ్తూ ఉంటాం. ఏజెన్సీ పరిచయలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు అక్కడ తండాలు ఎక్కడ ఉంటాయో మనకు తెలీదు. అందుకు ఏం చేస్తామంటే ఆ తండాల కింద ముందు వెళ్ళిన వాళ్ళు, అనుభవం గల వాళ్ళు ఒకళ్ళు పెట్టుకుంటాం గైడ్ కింద. ఎందుకని? అంతకుముందు ఆ దారిలో ఆయన ప్రయాణం చేశాడు. అంతకుముందు ఆ దారిలో ఆయన ప్రయాణం చేశాడంటే అంతకుముందు ఆ కష్టం అంటే ఏంటో చూచాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడానికి, ఏం లేదు బ్రదర్, ఇలాగ వెళ్తే అడ్డు రోడ్డు ఉంది, ఆ అడ్డు రోడ్డు అంటే వెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అదే మనం వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన శ్రమల్ని రుచి చూచాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రుచి చూచాడు కాబట్టి ఇప్పుడు ఆ శ్రమల నుండి విడిపించడానికి ఆయనకి ఈజీయా కష్టమా? అందుకునైనా మానవ స్వభావాన్ని ధరించుకున్నాడంట. మానవ స్వభావాన్ని ధరించుకుని ఆయన సమాధిలో నుండి మన ప్రాణాలను ఏం చేశాడంటే విమోచించాడంట. ఏంటి కారణం అంటే కేవలం ఆయనకి మన మీద ఉన్న ప్రేమను బట్టి. చూడండి, ఎఫెసీ పత్రిక 1:7 అంటాడు కదా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుందంట. ఆయన ఏ శ్రమలనైతే రుచి చూచాడో, ఏ కష్టాలనైతే రుచి చూచాడో దాని నుండి విడిపించాలంటే ఒక ఈజీ మార్గాన్ని కనుగొన్నాడు. ఎలాగా? వీరు ఎందులో ఉన్నారంటే పాపంలో ఉన్నారు, వీరు ఎక్కడున్నారంటే దాస్యంలో ఉన్నారు, వీరు ఎక్కడున్నారంటే మరణ భయంతో ఉన్నారు. వీటిని పోగొట్టాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటో తెలుసా? నా ప్రాణాన్ని అర్పించాలి. ఈజీ మార్గం ఏంటంటే నా ప్రాణాన్ని అర్పిస్తే చాలు. నా ప్రాణాన్ని అర్పిస్తే ఇప్పుడు నా రక్తం దగ్గరకు వచ్చారంటే వీళ్ళకి ఏమొస్తుంది అంటే విమోచన వస్తుంది. నా రక్తం దగ్గరకు వచ్చారంటే వీళ్ళకి ఏమొస్తుంది అంటే విడుదల వస్తుంది. నా రక్తం దగ్గరకు వచ్చారంటే వీళ్ళకి ఏమి ఇవ్వాలంటే క్షమాపణనివ్వాలి. ఆ ఈజీ మార్గాన్ని మనకు అనుగ్రహించంట. మరణ దాస్యములోను సమాధిలో కూరుకుపోయినటువంటి మనల్నంట ఆయన ప్రభువు మనల్ని దాస్యము కాడి నుండి మనల్ని విడిపించాడంట. దేవునికి స్తోత్రం. చూడండి 4లో మరొక మాట, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, పాప దాస్యము నుండి, మరణ దాస్యము నుండి విడిపించడం ఈ లోకంలో ఎవరికి కూడా సాధ్యమో కాదు. అది కేవలం ఒకే ఒక్క దేవుడికి మాత్రమే సాధ్యం. ఆ దేవుడు ఎవరంటే రక్త మాంసాలు ధరించుకొని శరీర స్వభావంలో శ్రమలను పొంది ఆయన శిలువ మరణాన్ని పొంది రక్తాన్ని మార్గంగా చూపించాడే ఆయన ఒక్కడికే ఆ పాపాన్ని దాస్యం నుండి విడిపించడానికి, మరణ దాస్యం నుండి విడిపించడానికి ఆయనకే సాధ్యం. రెండోది అంటున్నాడు, కరుణా కటాక్షములను మనకేం చేశాడంటే కిరీటముగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ఉన్నటువంటి పేర్లలో కరుణామయుడు అని అంటాం. కరుణామయుడు అంటే అర్థం ఏంటి? కరుణించేవాడు. ఏం కరుణిస్తాడు? ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, చాలా బిరుదులు ఉన్నాయి కదా ఆయనకి. ఇప్పుడు ఏం చేశాడంటే అవి మన కిరీటాలకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. కరుణ కటాక్షము. మనం ఇంకో ప్రార్థన చేస్తూ ఉంటాం, నీ కటాక్షం నా పైనుంచి ప్రభా. దేవుని కటాక్షం. కటాక్షం అంటే కృప. ఇవన్నీ కూడా ప్యారలల్ వర్డ్స్. దయ, కనికరము, ఇవన్నీ కూడా ప్యారలల్ వర్డ్స్. అర్హత లేని మన పైనంట ఆయన కరుణని, కటాక్షాన్ని మన పైన ఎలా ఉంచాడంటే కిరీటముగా ఉంచాడంట. దేవునికి స్తోత్రం. కిరీటం దేనికి పెడతారు? మిస్ ఇండియాలు, మిస్టర్ ఇండియాలు అనకండే, రాజులు పెడతారు. ఒక అధికారానికి సాదృశ్యం కిరీటం అంటే. హల్లెలూయా.
కిరీటం అనేది ఒక అధికారానికి సాదృశ్యం. ఇప్పుడు మనకి దేవుడు కూడా కిరీటాన్ని ఇచ్చాడంట, ఒక అధికారాన్ని ఇచ్చాడంట. ఏంటది? మనం ఎవరమంట? కరుణకి అధికారులమంట, కటాక్షానికి అధికారులమంట. దేవునికి స్తోత్రం. కరుణకి కటాక్షానికి మనము అధికారులమంట. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు కదా, తండ్రి రాజ్యానికి మనల్ని యాజకులుగాను రాజులుగాను చేస్తున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనము? సమాధిలో ఉన్నటువంటి మన పైన ఆయన కటాక్షమును చూపించంట, సమాధిలో నుండి మనం విమోచించంట, కరుణ కటాక్షములు మన కిరీటంగా ధరించంట, దేవుని రాజ్యములో మనల్ని యాజకులుగా రాజులుగా నిలబెట్టుకుంటున్నాడంట. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరు. ఎప్పుడైనా చదివారు ఇలాగా? ఎన్ని మేళ్ళు వచ్చినాయి ఇప్పటికి? 4 మేళ్ళు వచ్చినాయి. నాకైతే గుర్తులేదండి. 5వ వచనం రండి. పక్షి రాజు యవ్వనమంట. కొంతమందిని చూస్తే, నేను ఒక ఆయన అన్నాడు, మీ వయసు ఎంత అన్నా అన్నాడు. నేను అన్నాను 50 అన్నాను. ఉంటాయిలే అన్నా అన్నాడు. నాకు 50 సంవత్సరాలు ఉంటాయా? ఉంటాయిలే అన్నా అంటున్నాడు. నేను అన్నాను, అంటే నాకున్న బాధలు అటువంటివి అన్నాను నేను. చాలామంది చూడ యంగ్స్టార్లో ఉన్నాం. ఇప్పుడు 60 సంవత్సరాలు కూడా ఎలా ఉంటారో చిన్నోళ్ళ కనపడతారు కదా. అంటే వాళ్ళకి ఏం లేదు, చీకా చింత. మన పాస్టర్స్ మీటింగ్ జరిగితే అసలు ఎక్కడ కూడా తెల్లంటికి లేదు. నేనే మొత్తం ఫుల్ వైట్ తోటి వెళ్ళాను నేను. ఆయన పక్కన ఆయన నాకన్నా చిన్నోళ్ళు ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు మనకు చేసిన ఇంకో మేలు ఏంటి చెప్తున్నాను చూడండి. దేవుడు మేలు ఏంటో, పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగుచుండునట్లు మేళ్ళులతో నీ హృదయము. వయసు పెరుగుతున్నా ఎప్పుడు యవ్వనంగా కనపడతారు తెలుసా? యంగ్స్టర్స్లా కనపడతారు తెలుసా? చెప్పండి. దేని గురించి కూడా అతిగా ఆలోచించినప్పుడే, దేని గురించి కూడా అతిగా ఆలోచించారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు చూడండి, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు, చాలా యంగ్గా ఉంటారు. ఎందుకో తెలుసా? మన దిగులే మన సగం వయసుని హరించేస్తుందంట. ఇక్కడ దేంతో పోలుస్తున్నాడంటే, పక్షి రాజు యవ్వనము వలె. ఆగండి, పక్షిరాజు యవ్వనం అని ఎందుకన్నాడు? పక్షిరాజు అనే పక్షి ఏం చేస్తుందంటే, పక్షి ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోద్దంట. బాగా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిపోయి సంవత్సరానికి ఒకసారి దాని దేహాన్ని ఒక రాయికి రుద్దుకుంటుందంట. ఒక రాయికి రుద్దుకుని దానికి ఉన్నటువంటి ఈకలన్నీ రాల్చేసుకుంటుందంట. ఆ ఈకలన్నీ ఎప్పుడు రాల్చుకుంటుందంటే ప్రతి సంవత్సరం కూడా చేస్తుందంట. అది ఆ ఈకలు రాలిపోయిన తర్వాత మరలా క్రొత్త ఈకలు వస్తాయంట. అప్పుడు మరలా అది ఎగరడం ప్రారంభిస్తుందంట. అది ఫ్రెష్గా ఎగరడం ప్రారంభిస్తుందంట. అంటే ప్రతి సంవత్సరం అది ఏమవుతుందంటే తన యవ్వనత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఆ పక్షిరాజు తనకు తానుగా రాసుకుని ఆ నొప్పిని భరిస్తూ కూడా ఈకలు రాల్చుకుంటుందంట. నొప్పిని భరిస్తుందంట. మనమైతే ఏమంటే ఎందుకులేండి, ఇలా పర్లేదులేండి, ఇలా ముసలోళ్ళగా ఉంటాం. అది బాధను అనుభవిస్తూ కూడా రాసుకుని దాని ఈకలు రాల్చుకుని క్రొత్త ఈకలు తెచ్చుకుని అప్పుడు మరలా ఎగరడం ప్రారంభిస్తుందంట. అది అందుకని అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనము క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచు. ఎంతమందికి పక్షిరాజులకు యవ్వనంగా మారాలని ఉంది చెప్పండి? ఇప్పుడు మారిస్తాను నేను. ఇప్పుడు టిప్ చెప్తాను మీ అందరికీ. టిప్ కావాలో వద్దా? యవ్వనంగా ఎంతమంది మారాలనుకుంటున్నారు? మీరు ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉంటారు. వయసు వెళ్ళిపోతుంది ఉంటుంది, కానీ మన మట్టుకు అలాగే ఉంటాం. రండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 37వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పుడు మనం యవ్వనంగా కనపడాలంటే మనలో ఏముండాలా? ఫ్రెష్ బ్లడ్ ఉండాలి, ఫ్రెష్ స్ట్రెంగ్త్ ఉండాలి, బలం ఉండాలి కదా. ఇప్పుడు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటేనంట, యంగ్గా కనపడడానికి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము వస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నూతన బలం ఎప్పుడైతే వచ్చిందో మనం ఎలా ఉంటాం చూడండి. పక్షి రాజు వలె రెక్కలు చాపి ఎక్కడికంట, పక్షులన్నిటి కంటే ఎత్తుగా ఎగరగలిగే పక్షి కూడా ఏదంటే పక్షిరాజే.
అందుకని అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అల్లయ్యక్క అయ్యి బాబాయ్ వయసు అయిపోయిందండి, నేను నడవలేకపోతున్నాను, నా బాధ ఉండదంట. నేను నడవలేకపోతున్నాండి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, బాబోయ్ ఆ బాధ ఉండదంట. వారు ఎలా ఉంటారంట, వారు అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక ఎంత దూరమైన నడిచి వెళ్ళిపోతారంట. ఎవరాళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇక్కడ అదే అంటున్నాడు చూడండి, పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలులతో నీ హృదయమును తృప్తిపరచుడు. ఏ మేలులంటే ప్రతిరోజు కూడా దేవుడు ఏ ఆశీర్వాదాలను అయితే పరలోకంలో నీ ఎడలు నిర్దేశించాడో ప్రతి దానిని నువ్వు అడగక ముందు అక్కర్లెరిగిన దేవుడు నీ జీవితంలో సమకూరిస్తే నీకు చీకు చింత లేకుండా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఎలాగుంటావంటే పక్షి రాజు వలె యవ్వనముగా మనం కనపడతామంట. దేవునికి స్తోత్రం. ఆయన అటువంటి మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడంట. తర్వాత వచ్చినాం, యేసయ్యకున్న మరొక పేరు ఏంటంటే న్యాయవంతుడు. యేసుక్రీస్తుకున్న మరో పేరు న్యాయవంతుడు. ఆయన దగ్గర ఏమొస్తుందంటే న్యాయం వస్తుందంట. వేదల పట్ల, విధవరాల పట్ల ఆయనే న్యాయము తీర్చేవాడంట. తల్లిదండ్రులు లేని వారి పట్ల ఆయనే న్యాయకర్తగా ఉంటాడంట. అంటే ఆయన బిడ్డలు ఎవరైతే ఉన్నామో మనందరి జీవితంలో కూడా ఆయనే న్యాయాన్ని తీర్చే దేవుడు అంట. ఆయన దేవుడు చేసేటువంటి మేళ్ళు, ఈ మేళ్లను, ఈ ఉపకారాలను అంట మనం ప్రతిరోజు కూడానంట మనము ధ్యానించుకుంటూ ఆయనకి ఆరాధిస్తూ ఆయనకి కృతజ్ఞపూర్వకంగా ఆయన ఉపకారాలను మరువకుండా మనం ఉండే వారముగా మనము ఉండాలంట. చూడండి తర్వాత వచనం చూడండి, మోషే గురించి మాట్లాడుతున్నా. ఆయన మోషేకు తన మార్గములను తెలియపరిచాను. ఒక జీవితం అనే మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. జీవిత పయనంలో మనం వెళుతున్నప్పుడు మనం ఎలాగ వెళ్తున్నామంటే రాత్రికాలంలో తలంచుకుంటారు, రేపు పొద్దున్న ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, వెళ్ళిపోతాం అంతే గుడ్డిగా. దేవుడు మోషేని అన్నాడు, మోషే నువ్వు ఐగుప్తు దేశం వెళ్ళు అన్నాడు. సరే ప్రభా అని బయలుదేరి వెళ్ళిపోయాడా? నిర్గమకాండం 33:13. మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నా ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఫరో చేతిలోంచి విడిపించి తీసుకురా అన్నాడు. సరే ప్రభా మరి డబ్బులు, సరే ప్రభా మరి ఏమైనా బస్సు ఉందా లేదా ఫ్లైట్ ఉందా? ఏం అడగలే. ఏమడిగాడో తెలుసా? సరే ప్రభా నీ కటాక్షన్ నా మీద ఉంటే కనుక నీ కటాక్షన్ నాకు చూపించి ఆ మార్గాన్ని నాకు తెలియచేయి, అప్పుడు ఆ మార్గం గుండా నేను వెళ్తాను. మనం ఏం చేస్తాం? మాకు తెలియని రోడ్లా ఇలాగెళ్ళి అలాగే వెళ్తే ఐగుప్తు వెళ్ళిపోతాం. పెద్ద కష్టం లేదండి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళానంటే కూర్చున్నానంటే నా కాళ్ళ దగ్గర ఉద్యోగం వచ్చేద్ది. కానీ అంటున్నాడు కదా, మోషేకి తెలియజేసినట్లుగానే మాకు కూడా తెలియజేస్తున్నాం. చూడండి కీర్తనకారుడు కూడా అంటాడు 27వ సంకీర్తనలో 11వ చరణం, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఎంతమంది అడుగుతారు చెప్పండి ఈరోజు, ప్రభా నువ్వే నన్ను నడిపించాను ఎంతమంది అడుగుతారు? మనం ఏంటో తెలుసా, మనకు తెలియదు ఏంటంటే పొద్దున్న లేస్తాం మా పనులు మేము చేసుకుంటాం, మేము తెలియదేంటి మళ్ళీ దేవుణ్ణి అడగాల, దేవుణ్ణి ఎందుకంటే డిస్టర్బ్ చేయడం. అదే ఈ రోజున మనము దేవునికి దగ్గర నుండి మేళ్లను పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున మోషేకు తెలియజేసినటువంటి దేవుడు దావీదుకు కూడా అంటున్నాడు కదా, నీ మార్గము నాకు బోధింపుము, నీ మార్గము నాకు బోధింపుము. మనకంటూ ఇప్పుడు గూగుల్ తల్లి వచ్చేసింది, గూగుల్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నాం కదా. ఈ మార్గాల కోసం కాదు నేను అనేది, ఈరోజు నా జీవితంలో ఏ ప్రణాళిక ఉందో ప్రభా ఆ ప్రణాళికను నన్ను నడిపించు ప్రభా. నా జీవితం పట్ల నీ ఎడల ఉద్దేశం ఏంటి ప్రభా, ఆ ఉద్దేశంలో నన్ను నడిపించు. అది అడగలం. మనం అలాగ అడగం. మనకి ఏం తోస్తే దానికే పరిగెట్టేస్తాం, ఏ తోస్తే దానికే పరిగెట్టేస్తాం. కానీ మోషే అడిగాడు ఐగుప్తు దేశానికి వెళ్ళంటే, ప్రభా నీ కటాక్ష నా మీద ఉంటే కనుక నాకు బోధించు, ఆ కటాక్ష నా పైన చూపించి నాకు బోధించు, నేను వెళ్తాను అన్నాడు. దావీదు అంటున్నాడు నీ మార్గం నాకు బోధించు, ఒకవేళ మా మీద పొంచున్నవారు ఉన్నారనుకో వారి నుండి విడిపించి సరళమైన మార్గం వైపు నన్ను నడిపించు, నేను వెళ్ళే మార్గం నాకు ఏ హాని కాకుండా చూడు ప్రభా అని అడుగుతూ ఉన్నాడు అక్కడ. కానీ మనము మన ఇష్టానుసారంగా మనము దేవుని మార్గాల్ని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. దేవుడి జ్ఞానము మనం ఖచ్చితంగా అడగాలి, దేవుడి జ్ఞానము చేత నడిపించని అడగాలి. బైబిల్లో ఉన్న భక్తులు ఎవరు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళినోడు ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరో?
సంసోను దేవుని చిత్తానికి కాకుండా వ్యతిరేకంగా వెళ్ళాడు. దేవుడు ప్రణాళిక నుండే తప్పిపోయాడు. ఈ రోజున ఇక్కడ దావీదు చెబుతున్నట్టుగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని చిత్తం కాకుండా సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నాం. ఉదాహరణ, ఒక సందర్భం చెప్పమంటారా? ఒకసారి ఒక షాపింగ్ మాల్లో ఒక 4 సంవత్సరాల పాప తప్పిపోయింది. మొత్తం అన్నీ తిరిగేస్తుంది, ఏడుస్తూ తిరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరమ్మా, ఎవరు మీ పేరెంట్స్, ఎవరు ఇలాగనంటే ఏయో పేర్లు చెప్తుంది, ఎవరికి అర్థం కావట్లే. ఈ పేరెంట్స్ ఏంటంటే షాపింగ్ బిజీలో పడిపోయి పిల్ల ఎక్కడుందో చూసుకోవట్లే. ఆఖరికి ఒక ఆయన ఏం చేశాడంటే తీసుకెళ్ళి కౌంటర్లో ఇచ్చి మైక్లో అనౌన్స్ చేయించాడు, పలానా డ్రెస్ వేసుకున్న పాప ఏడుస్తూ మా దగ్గర ఉంది, మీరు ఎక్కడున్న కౌంటర్ దగ్గర రండి అని అనౌన్స్ చేయించాడు. ఆ తల్లిదండ్రులు అప్పటి వరకు చూసుకోవాలి. అప్పుడు చూసుకుని పరుగున అప్పుడు 5 నిమిషాల్లో వచ్చినప్పటికీ ఈ పాప ఏడుస్తూ కుక్కబట్టి ఏడ్చిది. వెంటనే వాళ్ళ మమ్మీ మీదకి ఎక్కి ఆమెను పట్టుకుని ఏడుపు ఆపేసింది. ఆమె అలా తల్లి లేనప్పుడు తనున్నప్పుడు ఎలాగుంది? తనకేమన్నా తడుతుందా? ఏంటి నా పరిస్థితి, ఎటు వెళ్ళాలని మొత్తం తిరిగేస్తుంది. ఒక దిశానిర్దేశం లేదు, ఏడుస్తూ తిరిగేస్తుంది. కానీ ఎప్పుడైతే తల్లి వచ్చిందో వెంటనే ఆ తల్లిని ఎత్తుకుంటే వెంటనే ఆ తల్లిని పట్టుకుని ఆ ఏడుపు ఆపేసింది. కారణం ఆ తల్లి ఎత్తుకున్నందుకు కాదు, తనకి ఒక భరోసా వచ్చింది. ఇప్పటి వరకు నాకు లేని తల్లి, నేను ఎక్కడున్నానో తెలియక తిరుగుతున్నటువంటి నన్ను, ఏడుస్తున్నటువంటి నన్ను, ఇప్పుడు నాకు నా తల్లి నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను నా తల్లిలో ఉన్నాను. ఇక నుండి నన్ను నా తల్లే నడిపిస్తుంది, నా తల్లి నాకు పోషిస్తుంది, నా తల్లి నాకు గైడ్ చేస్తుంది. ఆ భరోసా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ దేవుడు మనకు భరోసానిస్తున్నాడు. ఇదిగో నా పాదాల మీద నేను చెక్కున్నాను, ఇదిగో నీ రాతికి నీ పాదాలకు దెబ్బ తగలకుండా నేను ఆ చేతి మీద ఎత్తి పట్టుకుని నడిపిస్తాను అని అంటే, వద్దు ప్రభా, నీ చేతికి నొప్పి ఎందుకు, మేమే నొప్పి పడతాం అని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాం. ఆ పాప తల్లిని తండ్రిని విడిచిపెట్టేసి ఎలాగ ఆందోళన వెళ్ళిందో, ఈరోజు మన జీవితంలో కూడా అదే ఆందోళన, అదే బాధలు, అదే కష్టాలు, అయ్యే శ్రమలు దేవునికి చిత్తానికి నడుచుకుంటూ మనం కొని తెచ్చుకుంటున్నాం అవి. కానీ దేవుడు ప్రేమామయుడు. అందుకనే అంటున్నాడు, మరొకసారి చదవండి, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. మనం ఎప్పుడైతే మోషే వాళ్ళు అడుగుతామో, ఇజ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతాలు చేసినట్లుగా దేవుడు కూడా మన జీవితంలో అద్భుతాలు మన కనులారా చూస్తామంట. ఆమేన్, ఆమేన్. మన దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. మన దేవుడు ప్రేమామయుడు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమమైనటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా, ఆ ప్రేమమయుడు మన జీవితంలో చేసేటువంటి ఉపకారాలను మనం ఎప్పుడైతే తలంచుకుంటామో, వాటిని బట్టి మనం ప్రభుని స్తుతించేవారిగా, ప్రభుని ఆరాధించేవారిగా, ప్రభు క్రియలను కొనియాడేవారిగా మనం ఉంటామో, ఖచ్చితంగా ఆయన మనల్ని మేలుల చేత నింపి తృప్తిపరుస్తాడంట. చూడండి 13వ వచనంలోకి వద్దాం. ఒక తండ్రి తన బిడ్డలకి ఏది కావాలో సమకూరుస్తాడు. ఒక తండ్రి అవసరం తన తినడం మానేసైనా తన బిడ్డలకి పెడతాడు, తన ధరించుకోవడం మానేసైనా తన బిడ్డలకి సమకూరుస్తాడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అని అంట, ఆయన కూడా మనల్ని చూసి జాలి పడతాడంట. జాలి అనగా ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏ ప్రేమ అంటే, మనకి ఏది కావాలో, ఏ సమయంలో ఏది కావాలో, ఏ సమయంలో మన అవసరం ఏంటో సమస్తమును కూడా మనకు అనుగ్రహించే దేవుడు అంట ఆయన. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు ఎక్కడి వరకు అంటే, ఆదివారం రోజున 2 గంటలు మేము దేవుని మందిరంలో కూర్చుని వరకునే దేవుణ్ణి ఒక చోట పరిమితం చేసేస్తున్నాం మనం. కానీ మన జీవితంలో మూలం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. మన జీవితంలో మూలము, కేంద్రం ఎవరు అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు కేంద్రం అవ్వాలి. ఆయన మనల్ని నడిపించాలి, ఆయన మనల్ని పోషించాలి, ఆయన మనకు తోడుండాలి, ఆయన మన పైన తన ప్రేమను కుమ్మరించాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుకి అలాగిస్తామో మనమంట మేలుల చేత నింపబడతామంట మనం. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్తలో ఆయన ప్రేమను గురించి ఏం చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆయన దేవదూతల స్వరూపంలో రాలే,
ఆయన ఏ స్వరూపంలో వచ్చాడంటే రక్త మాంసములు ధరించుకున్న మానవ స్వరూపంలో వచ్చి మనల్ని విడిపించడానికి ఆయన మహిమనంతని విడిచిపెట్టేసి ఆ మహిమను ఎవరికి ఆపాదిస్తున్నాడంటే మనకు ఆపాదిస్తున్నాడంట ఆయన. అది దేవుని ప్రేమ. ఒక బురదలో దొలుతున్న పంది ఉంది. బురదలో దొలుతున్న పందిని పట్టుకుని వచ్చి శుభ్రంగా కడిగేసి మంచి పట్టు వస్త్రం చుట్టి తీసుకెళ్ళి డబుల్ కాట్ బెడ్ మీద దాన్ని జోకొడతారా? కానీ మన యేసే చేశాడు మనల్ని. పాపం అనే బురదలో మనం కొట్టి మిట్టాడుతున్నప్పుడంట, మరణ భయంలో మనం ఉన్నప్పుడంట, దాస్యం కింద మనం ఉన్నప్పుడంట, మనం తీసుకొచ్చి ఆయన రక్తంలో కడిగి మనల్ని ఎక్కడ పెడుతున్నాడంటే తండ్రి సింహాసనం మీద కుడిపార్శ్వాన మనం కూర్చుండ పెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. అది దేవుని ప్రేమ. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. మనం ఆ సమాధిలో నుంచి విడిపించబడిన తర్వాత ఇంకా మన జీవితంలో ఏముండకూడదంటే మరణ భయం అనేది ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్ళకూడదంటే మరల ఆ దాస్యం కిందకి వెళ్ళకూడదు. ఎందుకంటే అది అపవాది దాస్యము మరల ఏం తీసుకొస్తుందంటే మరణాన్నే తీసుకొస్తుంది. ఆ మరణం నుండి విడిపించినటువంటి మనకి మరణ భయం అనేది ఉండకూడదు. ఆ దాస్యం నుండి విడిపించంట మనల్ని దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను మనలో ప్రవేశపెట్టాడంట. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే సత్యములో నడిపిస్తుందంట. అందుకనే క్రైస్తవులు మరణాన్ని పొందితే క్రీస్తునందు నిద్రించారని అంటారు. నిద్రించారంటే అర్థం ఏంటి? మరలా లేస్తారని. క్రీస్తునందు నిద్రించడం అంటే క్రీస్తులో కళ్ళు మూసారో ఆయనంట మరలా వచ్చినప్పుడు వారిని తీసుకుని వస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు మనల్ని? అమ్మా, ఇప్పుడు మీరు యేసయ్య చేయి పట్టుకున్నారా లేదా? నిజంగా మరి మరలా ఆయన వచ్చేటప్పుడు ఆయన మన చేయి పట్టుకుని తీసుకొస్తాడంటే ఎందుకు భయపడుతున్నారు? ఆయన మరలా వచ్చినప్పుడు మన చేయి పట్టుకుని తీసుకొస్తాడంట. ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటాడంట. ఆయన సింహాసనం మీద కూర్చుండే అర్హత మనకి ఇస్తాడన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మరణ భయం అనేది మనలో ఉండకూడదంట. ఎందుకంటే మనము దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏది అవసరమైన ఎవరిని అడుగుతున్నాం? అబ్బా, ఈ అబ్బా ఆయన అడుగుతున్నాం మనం. అబ్బా తండ్రి అంటే అబ్బా, ఇబ్రూలో అబ్బా అంటే తండ్రి అని అర్థమే. ఇబ్రూ వర్డ్ అబ్బా అనేది. మనం దత్తపుత్రాత్మను, పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం. మనలో ఏముండకూడదంటే మరణ భయం అనేది ఉండకూడదు. చూడండి, ఈ రోజున ఒకసారి ఆలోచించేయండి. దేవుడు మన జీవితంలో చేస్తున్న మేళ్లను బట్టి దావీదు భక్తుడు చెప్తున్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మొదటి వచనం, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎందుకంటున్నాడు? ఇప్పటి వరకు కొన్ని మేళ్ళనే చూసాం. మొత్తం వివరించాలంటే సమయం సరిపోదు. కొన్ని మేళ్ళని చూచాం. ఒకసారి మన జీవితాన్ని కూడా గమనించుకోండి. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? ఆయన ఎటువంటి అద్భుతమైన దేవుడు అంటే మనం పాపములు ఉన్న వారిని విడిపించి పరిశుద్ధులుగా మార్చాడు. శాపములు ఉన్న వారిని మార్చి పవిత్రులుగా మార్చాడు. అనారోగ్యంతో ఉన్నవారి జీవితంలో స్వస్థతను అనుగ్రహించాడు. మరణ బంధకాల్లో ఉన్న వారిని విడిపించి పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సర్వసత్యంలో నడిపింపచేస్తున్నాడు. ఏ అర్హత లేని మన జీవితంలోనూ అర్హులునిగా మార్చినటువంటి ప్రభువుకి మనము ఆయన చేసిన మేళ్లను బట్టి మన కృతజ్ఞతాపూర్వకంగా జీవిస్తున్నామా లేదా? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. చర్చిలోకి వచ్చిందా దేవుడు ప్రేమను చూచారా? చర్చికి రాకముందే దేవుడు ప్రేమను చూచారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అంటది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? సంఘంలోకి వచ్చి వారిని ప్రేమించాడా? సంఘములోనికి రాని వారిని ఎడల కూడా ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడంట. ఎట్లనగా మనం ఇంకనూ పాపములోనే ఉండగా, మనం ఎక్కడున్నాం? మనం ఇంకా పాపములోనే ఉండగా క్రీస్తు మన కోసము చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా మార్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా వచ్చే ఉగ్రత నుండి మనము రక్షింపబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమని మనం ఆయన దగ్గరికి రాకముందే మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణ, పాస్టర్గా మేము ఇక్కడ ఉన్నాం. సంఘాన్ని ప్రేమిస్తే అర్థం ఉందా? క్రీస్తు ప్రేమను మనకు చూపిస్తున్నట్ట. సంఘం వెలుపులు ఉన్న వారిని కూడా మనము ప్రేమించాలి, సంఘానికి ఆహ్వానించాలి, ఇంకా దేవుణ్ణి ఎరగని వారిని కూడా మనము ప్రేమించాలి. అదే క్రీస్తు ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ. ఎప్పుడైతే ప్రేమను చూపిస్తామో అని చూడండి, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం ఎలా మార్చబడ్డామంట? దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? ఆయన రక్తంలో కడగబడిన వారు ఎవరంట? ఆయన రక్తంలో కడగబడ్డామనే నమ్మకం లేదా మీకు? ఇప్పుడు ఆయన కార్చిన రక్తం ద్వారా, రక్తాన్ని విశ్వసించి ఆయన్ని రక్షణ పొందినటువంటి మనము, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం ఎవరమంటే ఇప్పుడు నీతిమంతులమంట. దేవునికి స్తోత్రం. అక్కడతోటి అయిపోయిందండి. తర్వాత అంటున్నాడు, నీతిమంతులముగా మార్చబడి మరింత నిశ్చయంగా పక్కాగా ఆయన ద్వారా వచ్చే ఉగ్రత నుండి మనము. ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడిన వారికి ఏమొస్తుందంట? మనము రక్తంలో కడగబడ్డాం కాబట్టి నీతిమంతులుగా మార్చబడ్డాం. మరి రక్తంలో కడగబడిన వారికి, ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఉగ్రత నుండి తప్పించబడ్డాం. మరి ఆయన రక్తంలో కడగబడిన వారికి ఉగ్రత ఉందంట. ఇప్పుడు ఎంతమంది ఉగ్రత వైపు వెళ్తున్నారు చెప్పండి? ఇంకా రక్షణ పొందనోళ్ళు. రక్షణ పొందినటువంటి మనమంట మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపడ్డాం. దేవుని ఉగ్రత, దేవునితో ఆటలొద్దండి. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఒకే ఒక్కడు తప్పు కుటుంబాలను దహించేసింది. ఒకే ఒక్కడు తప్పు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. దేవుని ఉగ్రత చాలా ఘోరంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా. దేవుని ఉగ్రతను చూడాలనుకోవద్దు దయచేసి. అక్కడ అంటున్నాడు కదా, ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. ఈరోజు ఆ క్రీస్తు ప్రభు కలువరి శిలువలో చేసినటువంటి ప్రాణ త్యాగము, ఆయన చేసినటువంటి ఆయన రక్తాన్ని చిందించిన విధానము, ఆయన నలగొట్టబడిన విధానము ఈరోజు మన జీవితంలో ఆయన చేసిన మేళ్లను తలంచుకుంటంట, ఆయన చేసిన ఉపకారాన్ని మరువకుండా ఆయన స్తుతించే వారిగా మనము ఉండాలంట. జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు బిల్లీ గ్రాహం గారు, ఆయన ఒక్క సభలో, ఒక్క మీటింగ్లో ఇంచుమించు 1,00,000 మందికి బాప్తిస్తాలు ఇచ్చాడు. ఆయన ఒక్క సభలో. అంటే ఎంతమంది వచ్చేవారో, ఎంతమంది సువార్త విన్నారో, ఎంతమంది రక్షణ పొందారో మీరే గుర్తించుకోండి. ఆయనంట తన సొంత పట్టణంలో ప్రతిరోజు కూడా ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళేవాడంట. ప్రతిరోజు కూడా ఆయన స్థానికంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళేవాడంట. ఖచ్చితంగా ఆ వ్యక్తిని పలకరించేవాడంట. ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూసైనా వచ్చేవాడంట. ఆ వ్యక్తి ఎలా ఉండేవాడంటే 24 గంటలు తాగడం పని మీదే ఉండేవాడంట. అటువంటి వ్యక్తిని కూడా వెళ్ళి పలకరిస్తూ ఉండేవాడంట. ఒకవేళ పడిపోతున్నాడు అనుకోండి, తాగి పడిపోతున్నాడు అనుకో, ఆ వ్యక్తిని లేపి తన ఇంటికి చేర్చి అప్పుడు ఈయన వస్తూ ఉండేవాడంట. అలా ప్రతిరోజు చేస్తున్నాడంట. ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు చేస్తున్నాడంట. ఆయన ఆఖరికి ఒక 2-3 years బ్యాకే ఆయన చనిపోయాడు, బిల్లీ గ్రాహం గారు. ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోయిన వార్త తాగిపోతు వ్యక్తికి తెలిసి, అయ్యో ఆయన చనిపోయాడా అనుకునంట ఆయన భౌతిక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తూ, ఇంతకాలం నువ్వెన్నోసార్లు చెప్పావు, ఇంతకాలం నువ్వు చెప్పినా నేను మానలేదు, ఇంతకాలం నాకు ధైర్యం ఉండేది, నేను ఎక్కడైనా పడిపోయినా నన్ను ఇంటికి చేర్చే ఒక వ్యక్తి ఉన్నాడనే ఒక ధైర్యం ఉండేది, కానీ ఆయనే కోల్పోయాను నేను, ఆయనే చనిపోయాడు. ఇక నుండి నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇక నుండి నన్ను కనీసం పలకరించే వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఇంతకాలం నువ్వు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నాను. ఇక నుండి నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నాతో మాట్లాడేవారు లేరు. కాబట్టి నువ్వు ఏ మాటలైతే చెప్పావో, ఏ మాటల ద్వారా అయితే నన్ను మార్చడానికి ప్రయత్నించావో, ఆ మాటలన్నిటికీ జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నుంచే నేను తాగడం మానేస్తున్నాను, ఈ రోజు నుంచే నీ దగ్గర ఒక తీర్మానం చేసుకుంటున్నాను అని ఆ భౌతిక ఆయన దగ్గర ఒక తీర్మానం చేసుకుని ఆ రోజు నుంచి ఆయన తాగడం మానేసాడంట. ఒక ఆత్మ దేవుని దగ్గరికి
వెళ్ళిపోయే ముందు, వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఒక ఆత్మను రక్షించడానికి కారకుడయ్యాడు. ఆయన ఆత్మను రక్షించడానికి కారకుడయ్యాడు. అంటే ఆయన బ్రతికుండగా ఎంతోమందికి సువార్త చెప్పి కొన్ని కోట్ల మందిని రక్షించిన వ్యక్తి, ఆయన భౌతిక కాయం కూడా ఒక ఆత్మను రక్షించి ప్రభు దగ్గరికి చేర్చడానికి ఒక వ్యక్తి, ఒక సువార్థికుడు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన బిల్లీ గ్రహం గారు కారకురయ్యాడు. ఈ రోజున ఆ క్రీస్తు ప్రేమను బట్టి అంతటి తాగబోతు వ్యక్తి ఎన్ని మాటలన్నా వికారంగా ఉన్నా ప్రతిరోజు కూడా వెళ్ళి మాట్లాడేవాడంట, ప్రతిరోజు కూడా ఆయన్ని సేద తీర్చేవాడంట. ఆ క్రీస్తు ప్రేమే ఆ వ్యక్తి బిల్లీ గ్రహం గారు చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తిని రక్షణలో నడిపించడానికి కారణమైంది. ఈరోజు మనం ఎలాగుంటున్నామంటే, మందిరంలో కూర్చున్నంతసేపే క్రీస్తు ప్రేమ, మందిరంలో కూర్చున్నంతసేపే క్రీస్తు తలంపులు, మందిరంలో కూర్చున్నంతసేపే క్రీస్తుని ఆరాధన. మందిరం బయటకు వెళ్ళిన తర్వాత ఆ క్రియలు మనలో కనపడతలే, ఆ ప్రేమ మనలో కనపడతలే. ఆ ప్రేమ ద్వారానంట అనేక మంది ప్రభు దగ్గరికి రావాలంట. అదే చెప్తున్నాడు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకుము. ఏం చేశాడనేది కొన్ని చూపించాను మీకు, 7వ వచనం వరకు చూపించుకుంటూ వచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసిన ఉపకారాలు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. విన్న మాటలను బట్టి క్రీస్తు మనపైన ఎటువంటి ప్రేమను చూపించాడు. ఆయన స్వరూపాన్నే మార్చుకున్నాడు, ఆయన రూపాన్ని మార్చుకున్నాడు. ఆయన మహిమనే విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరికీ తన ప్రేమ ద్వారా రక్షణ అనుగ్రహించి ఆయన సంఘములో, ఆయన దేహంలో మనం భాగం చేసుకున్నాడు. అటువంటి ప్రభువుని దేహంలో భాగమైనటువంటి మనము, ఆయన ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆయన ఏ ప్రేమను కలిగి ఉన్నాడో ఆ ప్రేమనే మనం కలిగి ఉండి అనేక మందికి ప్రభువును పరిచయం చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నన్ను ఏదైతే తండ్రి క్రీస్తు ప్రేమను బట్టి దావీదు భక్తుడు రాసిన 103వ సంకీర్తనను బట్టి తండ్రి ఆ ప్రేమ ద్వారా మా జీవితంలో చేసిన మేళను తలంచుకున్నామో, నన్ను ఈ కీర్తన ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మా జీవితంలో తండ్రి ఆ ప్రేమను రుచి చూస్తూ అనేక మందికి మేము రుచి చూపించే కృప మాకు దయచేయమని, నన్ను ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించబడ్డానికి, ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచబడ్డానికి, నన్ను నీ మేలుల చేత మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతాపూర్వకంగా జీవించడానికి నీ కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.